ఓకే ఇప్పుడు అందరం కలిసి పాడదామా? లెట్స్ స్టార్ట్. దెబ్బ బాగా తగిలింది. నోరు ముయ్యండి. ఎవరు మిమ్మల్ని ఇంత గట్టిగా అందరినీ డిస్టర్బ్ చేస్తూ పాట పాడమన్నారు? ఈ జియాన్ చాలా ఘోరం. ఎందుకు రాయేసి కొట్టాడు? ఫ్రెండ్స్, మీ ఎవరికి దెబ్బ తగలేదుగా? సరే, ఇవాళకి ఇది చాలు. మళ్ళీ మనం రేపు కలుద్దాం. ఇవాళ జియాన్కి ఎందుకింత బ్యాడ్ మూడ్? పట్టుకోండి. అందరూ ఇక్కడే ఆడుకుంటున్నారు. హాయ్ నోబితా, నన్ను మీతో చేర్చుకుంటారా? ఓ తప్పకుండా. సరే, ఇప్పుడు మనం 5గురు అయిపోయాము కదా, ఒక టీమ్ ఫామ్ చేద్దామా? ఓకే, అలాగే. నోబితా, ఆటలన్న పేరుతో ఎందుకలా డిస్టర్బ్ చేస్తున్నారు? ఇళ్లకు వెళ్లి హోంవర్క్ చేసుకోండి. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు బాగా చదువుకోవాలని మీ అమ్మా నాన్న ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళ పేర్లు నిలబెట్టండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. వీళ్ళకి అసలు బుద్ధి లేదు. ఎందుకు పడినాడు అలా అరుస్తున్నాడు? విచిత్రంగా ఉంటే జియానా మనల్ని హోంవర్క్ చేయమంటున్నాడు. ఖచ్చితంగా రేపు వాన పడుతుంది, లేక ఫ్లడ్ వస్తుంది. ఇంత స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నాడు. వీళ్ళని కంట్రోల్ చేయడం నిజంగా చాలా కష్టం అనుకుంటాను. హలో జైకో, ఏం చేస్తున్నావు? డ్రాయింగ్ ఇస్తున్నావా? ఏదైనా కొత్త ఐడియా వచ్చిందా? నాతో చెప్పు. లేదు, ఆ? నాకు నమ్మకం పోయింది. నాలో టాలెంట్ లేదు. నా ప్రయత్నాన్ని వదులుకుంటాను. దయచేసి అలా మాట్లాడకు జైకో. నీ వల్ల ఖచ్చితంగా అవుతుంది. నువ్వు సాధిస్తావని నాకు నమ్మకం. అయినా అప్పుడే ఏమైంది జైకో? నువ్వు సాధించడానికి ఇంకా టైం ఉంది కదా. అది జరగదన్నయ్యా. నాకు ఇచ్చిన టైం పూర్తి కావస్తోంది, కానీ నేను ఒక్క పేజ్ కూడా పూర్తి చేయలేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు అలా దిగులు పడకు జైకో. టైం అనేది ఒక విషయమే కాదు. ఇప్పుడు చూడు, నువ్వేం కంగారు పడకు. నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు నాకు సాయం చేస్తావా? పక్క వీధిలో ఉన్న మొట్టాయిని ఇరగదన్నేయడమే ఈ సమస్యకు మంచి పరిష్కారం. హేయ్, వాడుగా లేట్ చేశాడనుకో, ఆటోమేటిక్ గా నా సిస్టర్ కూడా సమయం దొరుకుతుంది. వాడు నా చేతుల్లో అయిపోయాడు. అన్నయ్య ఆగు. మోటియోతో నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. కానీ ఎందుకని జైకో? ఆయన ఇచ్చిన డెడ్ లైన్ ని నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు వెళ్ళి పర్మిషన్ అడిగితే ఏం బాగుంటుంది? ఓ, అలా అంటావా? ఏం జైకో, నీకు ఇంకా కొత్త ఐడియా ఏమీ రాలేదా? నువ్వు మాట్లాడి నన్ను డిస్టర్బ్ చేయకు. సరే, చెయ్యనులే. ఏమైంది డోరేమాన్? ఏంటి, పంచర్ అయిందా? మళ్ళీ వీళ్ళ చప్పుడు చూస్తే జియాన్ మనల్ని చితకబడతాడు. అంత సీన్ లేదు. జియానికి ఇంకోళ్ళ ఇంట్లోకి వెళ్ళే అంత ధైర్యం లేదు. నోబితా, మేము అసలు చప్పుడు చేయలేదు జియాన్. ఆ టీవీ ప్రోగ్రామ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, అందుకనే. నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. అయితే జైకో కామిక్ క్లబ్ బుక్ చేస్తాందన్నమాట. ఏంటి, కామిక్ క్లబ్ బుక్? అంటే కామిక్ బుక్ ఫ్యాన్స్ వాళ్ళ సొంత బుక్ రాస్తారు. అర్థమైందా? బాగా అర్థమైపోయిందిలే. అయితే ఏముంది, జైకో కూడా ఆ కాంపిటీషన్ లో గెలవాలని కామిక్లు తయారు చేస్తోంది. జైకో కామిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా డోరేమాన్? అవును. ఇంతకు ముందు జైకో అద్భుతంగా కామిక్లు తయారు చేసినప్పటికీ ఇప్పుడు తనకి ఎలాంటి ఐడియాలు రావట్లేదని ఏడుస్తోంది. ఏమన్నా? అది చాలా ఘోరం కదా. కానీ ఎలాగోలా తను బాగా ఆలోచించి ఒక పాతకాలం నాటి స్టోరీ తీసుకుని అందులో సీన్స్ అన్ని కలిపి అద్భుతంగా తయారు చేయబోతోంది. నిజంగానా? తన ఐడియా చాలా బాగుంది. అది మాత్రమే కాదు, ఈజిప్ట్ కింగ్ ఎవరతను, రేమనా రోమనా, అతని కథట కదా ఇది. ఈజిప్ట్ కింగ్ రేమనా, లేదా చైనీస్ కింగ్ ఏమన్నా ఉంటాడా? అర్థమైంది. ఈజిప్ట్ కింగ్ టుటాన్మా గురించి చెప్తున్నావు కదూ? అవును, అదే కరెక్ట్ గా చెప్పావు డోరేమోన్. కానీ పురాతన కాలం నాటి స్టోరీ కాబట్టి ఆనాటి సంగతులేమి తనకు తెలియవు. తను నిజంగా చాలా కన్ఫ్యూజన్ లో ఉంది డోరేమోన్.
హిస్టారికల్ రీసెర్చ్ పేపర్స్ అవసరం. అందుకే కదా డోరేమోన్ మిమ్మల్ని వెతుక్కుంటూ నేను ఇంత దూరం వచ్చాను. ఆ కాలం నాటి ఫోటోస్ నాకు ఇచ్చావనుకో జైకో కొంచెం హెల్ప్ గా ఉంటుంది. ఏంటి ఫొటోస్ తీసి ఇవ్వాలా? ఫోటోస్ తీయటం నువ్వు చెప్పినంత ఈజీ ఏం కాదు. మీకెంత ధైర్యం ఉంటే కుదరదని చెప్తారు. ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి. ఇలా చూడు నీ వర్షం